అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి, ఈ దేశానికి మొత్తం సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి సమాన అవకాశాలు దక్కాలని చెప్పి గర్జించి నిలబడ్డటువంటి యోధుడు వారి విగ్రహం ఉంటే ఆ చట్టసభ లోపల ప్రజాస్వామిక స్ఫూర్తి, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలన్న స్ఫూర్తి నిరంతరం ఉంటాయని చెప్పి ఆ రోజు దీక్ష చేసి 48 గంటల దీక్ష చేసి తెలంగాణ జాగృతి ఎట్లా అయితే ఆ ఉద్యమాన్ని కొనసాగించిందో ఇవాళ అదే స్ఫూర్తితోని 72 గంటల దీక్షతోని బీసీల హక్కుల కోసం ముందుకు వచ్చినటువంటి కవితక్క గారికి తెలంగాణ జాగృతి సంపూర్ణంగా శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున రోజు కార్యక్రమానికి తరలి వచ్చి మద్దతు ప్రకటించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా బీసీలు మొదటి నుంచి కూడా ఈ దేశంలో అత్యంత వెనుకబడ్డ వర్గాలు, ఎందుకంటే ఇంకా వెనుకబడ్డ వర్గాలు అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ సోదరులకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు బీసీలకు అవకాశం రాకపోవడం వల్ల ప్రతి ఉద్యమాల్లో సగం ఉన్నటువంటి బీసీలు, అది నక్సలిజం ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం దాకా కూడా ప్రతి సందర్భం లోపల బలిదానాలు ఎక్కింది, ఉరికంబాలు ఎక్కింది, ఆత్మాహుతులు చేసుకున్నది బీసీ బిడ్డలు. అయితే ఇవాళ బీసీ బిడ్డలకు స్థానిక సంస్థలో అధికారం దక్కకపోవడం శోచనీయం. ఆ దురవస్థ నుంచి మనం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది, రాజ్యాధికారం లోపల భాగంగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి బీసీలకు స్థానిక సంస్థల లోపల రిజర్వేషన్లు దక్కాలని చెప్పి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ముందుకు వచ్చిందో దాన్ని వాళ్ళు అమలు చేయాలని చెప్పే డిమాండ్తోని తెలంగాణ జాగృతి ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ను సిరీస్గా తీసుకొని మొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు యాదగిరి అన్న చెప్పినట్టు ప్రతి జిల్లా లోపల కూడా మనం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలను, మేధావులను, విద్యావంతులను ఈ మహాయజ్ఞంలో భాగం చేసినాం. దాంతోపాటుగా బీసీల కోసం ఏ బీసీ సంస్థలు కానీ సంఘాలు కానీ చేయనటువంటి సాహసోపేతమైన కార్యక్రమం రైలు రోకోను మనం అనౌన్స్ చేసి ఢిల్లీ పోయి కూడా మనం ప్రకటించి వచ్చిన కొద్దిసేపటికే కొద్ది రోజుల్లోనే ఇక్కడ నుంచి ఆడియన్స్ రావడం జరిగింది. బీసీలందరూ కూడా నిజంగా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.